ఈరోజు ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నాము. సో దాదాపు 70 సంవత్సరాల నుండి స్వామివారి యొక్క ఒక ఫీట్ నుండి ప్రారంభించి ఈ రోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో స్వామివారి యొక్క విగ్రహం కూడా 70 ఫీట్లుగా నిర్వహించడం జరిగింది. చాలా అతి కొద్ది సమయంలో తక్కువ కాలంలో స్వామివారి విగ్రహం వేగవంతంగా ఎంతో భారీ రూపంగా స్వామివారి విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది కళాకారులు. సో స్వామివారి ఇక్కడ ఈ సంవత్సరం వచ్చేసి సంబత శక్తి మహాగణపతి అనే ఒక పేరుతో స్వామివారిని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి ఇరువైపులా ఒక వైపునేమో శివ కళ్యాణము, మరోవైపుననేమో సాగర వదనము, అంటే లక్ష్మీ అమ్మవారు తర్వాత విష్ణుమూర్తి యొక్క ఆకరణలో విగ్రహాలను నిర్వహించడం జరుగుతుంది. సో చూద్దాము, అంటే ఇంకా దాదాపు ఒక మనకి అప్రాక్సిమేట్లీ ఇంకొక 25 days ఏమో టైమే ఉంది. ఈ 25 days లో ఎలా కలరింగ్ తర్వాత అవుట్పుట్, సో ఇదంతా కూడా చాలా వేగవంతంగా నిర్వహించడం జరుగుతుంది. సో చూద్దాం, ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి మట్టి. సో ఇది బంక మట్టి అంటారు ఇది. ఓకే, సో ఈ బంక మట్టి అనేది వీళ్ళు వేరే రాష్ట్రాల నుండి తీసుకురావడం జరిగింది. సో చూస్తున్నారు మీరు, అది క్లే రావడానికి, జిగుడు రావడానికి వాళ్ళు ఈ విధంగా మట్టిని కలపడం చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ కంప్లీట్ గా ఏమంటారు కోకోనట్ ఉంటుంది, కొబ్బరి బూరు ఉంటుంది చూస్తారా, ఆ కొబ్బరి బూరుతోటి దాన్ని పీసెస్ కింద చేసి వాళ్ళు ఇందులో మిక్స్ చేసి పెట్టడం జరుగుతుంది. సో మీరు ఒక్కసారి క్లియర్ గా చూసుకోవచ్చు, మనకి ఇప్పుడు కూడా కనబడుతుంది కంప్లీట్ అంతా స్వామివారికి శరీరానికి కూడా అంతా పొట్టు కనబడుతుంది. సో ఇది అంటే వాటర్ వేసినా కూడా ఈజీగా డిజాల్వ్ అయిపోయేది. పొల్యూషన్ రహితంగా వినాయకుడిని వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది, అది కూడా బంక మట్టితో. సో ప్రభుత్వాలు ఏమైనా నిబంధనలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సహకరిస్తూ ఇంత పెద్ద భారీ వినాయకుడు బంకమట్టితో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. సో దాదాపు నాకు తెలిసి కొన్ని 100 టన్నులటు ఐరన్ యూజ్ చేసి ఉండొచ్చు అండి ఇందులో. ఓకే, కొన్ని 100 టన్నుల ఐరన్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ నుండి 11 రోజులు స్వామివారు పూజలు అందుకోవడం జరుగుతుంది. ఒకవైపున యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయి, వేదోపనిషత్తులు ఎక్కడ నుండో పరు రాష్ట్రాల నుండి ఇతర జిల్లాల నుండి తండోపతండాలుగా భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడానికి తరలి వస్తారు. సో చాలా పెద్ద భారీ వినాయకుడు. వారితో ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనము చూసినట్టయితే నిర్వాహకులు ఉన్నారు, సో వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. 1954 లో స్టార్ట్ అయిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాము. 70 సంవత్సరాలు 70 అడుగులు అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట. మరి ఈ వినాయకుడి పేరు సప్తముఖ శక్తి వినాయకుడు. శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో తమిళనాడు, ఒరిస్సా, కలకత్తా, బాంబే, మరి తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ ఆర్టిస్టులు అందరూ కలిసి దీన్ని తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి మీరు చూసినట్టయితే ఒకవైపు శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు మీరు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము, మరి రాహు కేతువు, అదేవిధంగా బాలరాముడు, 7 ముఖాలు 7 సర్పాలు 14 చేతులతో పిలుస్తా ఉన్నారు అనమాట. మరి వినాయక చవితి 3-4 రోజుల ముందు రెడీ చేయాలన్న ఆలోచనలతో ఉన్నాము. ఈ సంవత్సరం చూస్తే 100 రోజులు సమయం ఉంటుండే, కానీ ఈ సంవత్సరం వినాయకుడి స్టార్ట్ చేసినప్పుడు 60 రోజుల సమయం ఉండే కాబట్టి 2 రోజుల ముందు అయితే ఖచ్చితంగా రెడీ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు అంటే స్వామివారికి పాత లడ్డు కూడా వస్తుంది, కొన్ని క్వింటాల్ పైన లడ్డు వస్తుంది కదా సంవత్సరము. చూడండి, ఇంతకుముందు తాపేశ్వరం నుంచి లడ్డు వస్తుంది, కానీ అది 2-3 సంవత్సరాల నుంచి చిన్నది అయిపోయింది అనమాట. ఆయన 150 కిలోల 100 కిలో లడ్డు ఇస్తా ఉన్నాడు. హైదరాబాద్ సంజయ్ లంబర్ అవుతుంది కదా, ఆయన చిన్న లడ్డు ఒకటి పెడతా ఉన్నాడు, 2000 కిలోల లడ్డు పెడతా ఉన్నాడు. దాంతో పాటు ఇంకా హైదరాబాద్ ఇంకో సిరిచి కొడుతారు, వాళ్ళొక 2000 కిలోల లడ్డు పెడతా ఉన్నాడు. చిన్న లడ్డులు చాలా వస్తా ఉన్నాయి అనమాట భక్తులకి. ఎందుకంటే ఒక మొక్కుబడి ఉంటే అది కంటిన్యూ 4-5 సార్లు వాళ్ళు కంటిన్యూ పెట్టడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు స్వామివారికి వస్త్రము కానీ గంజము కూడా వేరే స్వయంగా నేర్చినటువంటివి తీసుకొని వస్తారు కదా. అవునండి, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన పద్మశాలి కులస్తులు భగవంతుని పట్టు వస్త్రాలు, జంజము, కండువ, మళ్ళీ గర్గమాల, ఇవన్నీ మొదటి పూజ వాళ్ళు అనవధిగా కొన్ని సంవత్సరాల నుంచి తేవడం జరుగుతుంది అనమాట. మరి పద్మశాలి కులస్తులు దాంతో పాటు ఈ సంవత్సరము వైశ్య సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతునికి ఒక రుద్రాక్షమాల, దాంతో పాటు 60 కుండీలు ఏర్పాటు చేసి ఒక హోమం కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం అనమాట. అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం కూడా అనుకుంటా ఉన్నాము.
మరి ఏ రోజు ఉంటుంది ఇది? అవన్నీ మీకు షెడ్యూల్ అనేది ముందు ముందు మేము తెలియజేస్తామండి. మరి ఇప్పుడు మటుకైతే భగవంతునికి 10 రోజులు కూడా ఉదయం హోమం ఉంటుంది. 9 రోజులు, 10 రోజులు అంటే వినాయక చవితి మొదలు పెట్టే నెక్స్ట్ రోజు తీసుకుంటే 9వ రోజు, ఎందుకంటే 9వ రోజు కరోనా అవన్నీ తీసేస్తాం కాబట్టి 9వ రోజు వరకు పూజాది కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. చెప్పండి, ఈసారి ప్రత్యేకంగా రాహు కేతు గ్రహాలను ఇక్కడ నిలబెట్టి ప్రతిష్ఠించడం జరిగింది, ఎందుకు? చూడండి, ఇక్కడ పండితుడు వెంకట శర్మ గారు ఉన్నారు, శిల్పి రాజేంద్ర గారికి పరిచయం. ఆయన ఏం చెప్తారంటే ఈ విగ్రహాలని పూజించడం వల్ల ప్రజలకు అందరికీ మంచి అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక రావు, ఇక్కడ కేతు పెట్టాలనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉండే. సో ఏంటంటే నేను బాలరాముని పెట్టాలి, తెలుగు రాష్ట్రాల ప్రజలు అక్కడ పోయి చూడలేరు కాబట్టి అని చెప్పిన వల్ల బాలరాముని ఇక్కడ పెట్టి రావు కేతు పక్క పెట్టారు. ఇది పూజ చేయడం వల్ల ప్రజలకు అందరూ మంచి జరుగుతుందని పండితుడు విజయ శర్మ గారు చెప్పిన ప్రకారం ఇది రావు కేతు పెట్టడం జరిగింది అన్నమాట. ఇంకొకటి అండి, ఇప్పుడు ఇరు రాష్ట్రాల నుండి చాలా ప్రజలు తండాలు వస్తుంటారు. 24/7 అంటే 24 గంటలు స్వామివారి యొక్క దర్శనానికి మీరు టైం ఇస్తూ ఉంటారు, అంటే ఓపెన్ గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ అంటే ఇతర రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ప్రజలకి భోజన సౌకర్యాలు కానీ, టాయిలెట్స్ కానీ, ఇటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుండి ఏమన్నా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సపోర్ట్ ఉంటుందండి. గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి రెడ్డి అక్క గారు, కార్యక్రమ కార్పొరేటర్, కంటస్థల ఎమ్మెల్యే, మరి వారితో పాటు మీరు చూసినట్టు అంజన్ కుమార్ యాదవ్ గారు, మరి మన ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందరూ సపోర్ట్ వాళ్ళ నుండి అన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మనకి ఏం కావాలి, ఏంది ప్రభుత్వ పరంగా ఏం కావాలని. అంతకు సంవత్సరం చేసే శ్రీనివాస్ యాదవ్ గారు మనకు అన్ని విషయాలు సపోర్ట్ చేశారు. ఈ సంవత్సరం దానం నాగేందర్ గారు ఉండి అన్ని మాటలు మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల మాకు సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. టాయిలెట్ విషయం వస్తే ఏంటంటే మొత్తం 4 కార్నర్స్ లో పెడతారు. మరి అంబులెన్స్, అపోలో హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ పెడతారు. అన్ని రకాల ప్రభుత్వ పరంగా అయితే మాకు సపోర్ట్ అయితే ఉన్నది. ఇప్పుడు చూస్తున్నాము. సో ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం మరి వినూత్న రీతిగా, అంటే 70 సంవత్సరాలలో చేసినటువంటి వినూత్నంగా ఈ సంవత్సరం మరికొంత నూతనంగా స్వామివారి యొక్క కళ్యాణం, అంటే శ్రీనివాస కళ్యాణము మరియు శివపార్వతుల కళ్యాణం కూడా జరపబోతున్నారని చెప్తున్నారు.